బాబీ అయితే చీకటి గదిలో అక్కడ అమ్మ బొమ్మ పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఝాన్సీని చూసి బాబీ వచ్చి, జాను నీకు మా అమ్మ ఎవరో తెలుసు కదా జాను, మా అమ్మ ఎవరు జాను చెప్పు జాను, నువ్వు మా అమ్మవు కాదు కదా, నాకు వేరే అమ్మ ఉంది కదా, ఎవరో చెప్పు జాను అని చెప్పి అడుగుతాడు. అది వినగానే ఝాన్సీ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బాబీ నువ్వు, నీకెవరు చెప్పారు నేను అమ్మను కాదని, నేను నీకు అమ్మనే, నువ్వు నాకు కొడుకువి అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మనం ఇప్పుడు ఫామ్ హౌస్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం, నువ్వు త్వరగా లగేజ్ అది సర్దుకుంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు. అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే, ఏంటి అమ్మ, జానుకి మా అమ్మ అంటే ఎవరో తెలియదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో స్వర అయితే బాబీకి దగ్గర అవ్వడం కోసం అని చెప్పి ఇద్దరు మనుషుల్ని పిలిచి ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారం వాళ్ళని నడుచుకోమని వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్తుంది. స్వర అయితే వాళ్ళిద్దరికీ కూడా ఇలా చేయండి, మీరు ఖచ్చితంగా మర్చిపోవద్దు, ఏమాత్రం బయటపడ్డా నా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది, నాకు బాబీ దూరం అవుతాడు, చెప్పింది అర్థమైంది కదా అని చెప్పి స్వర అయితే వాళ్ళకి ప్లాన్ మొత్తం చెప్తుంది. రేపు పొద్దున్న 6 వచ్చేయండి సరేనా, మీరు మాత్రం ఏమాత్రం మిస్టేక్ చేయొద్దు అని చెప్పి అంటుంది. సరే మేడం మేము వచ్చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది విని అక్కడ ఉన్న వాళ్ళ అన్న అయితే, ఏంటమ్మా ఇది నువ్వు వేస్తున్నది ప్లాన్, నాకు ఎందుకో కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే అభి సార్ ఆల్రెడీ పోలీసు, ఆ పోలీస్ ఆఫీసర్తో ఇలా తలపెట్టడం అంటే కొంచెం రిస్క్తో కూడిన పనేమో, ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి అంటాడు. అది వినగానే స్వర అయితే, లేదు అన్న, నేను అన్ని విషయాల గురించి ఆలోచించే ఇందులో దిగాను, నేను ఖచ్చితంగా గెలిచే తీరుతాను, నా బాబీని నేను దగ్గర చేసుకుంటాను, ఖచ్చితంగా బాబీని నా సొంతం చేసుకొని బాబీని నాతో పాటు తీసుకువస్తానని చెప్పి స్వర అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.